వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. సనాతన ధర్మం అంటే ఏమిటో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తెలుసా అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. శ్రీవారి విశిష్టతను దెబ్బతీయడంలో పవన్ కళ్యాణ్ కూడా భాగమయ్యాడని విమర్శించారు. దేవుడి విషయంలో తప్పును గుడ్డిగా సమర్థించడమే సనాతనమా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో కల్తీ అంశంపై సుప్రీంకోర్టు ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరిస్తూ తమపై చేస్తున్న తప్పుడు ప్రచారంపై మండిపడ్డారు. తిరుమల అంటే భయం భక్తి లేదని నిరూపించుకుంటూ చంద్రబాబు పదే పదే అబద్దాలు చెప్పారని వైఎస్ జగన్ అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడతా ఉన్నారు అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగద్దు అని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది. చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది. నిజంగా తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా, పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను వైసీపీ నేత వక్రీకరిస్తున్నారని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కోర్టు ఆర్డర్ రాకముందే జగన్ ప్రెస్ మీట్ పెట్టి అబద్దాలు చెప్పారని విమర్శించారు. కోర్టు చంద్రబాబుకు మొటిక్కాయలు వేసిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ కారణాలకు కోర్టు వేదిక కాదని ధర్మాసనం చెప్పిందని గుర్తు చేశారు. స్వతంత్ర దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వస్తాయనే మాట కూడా జగన్ చెప్పలేదని అన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా నిష్పక్షపాతంగా సహకరిస్తామని వెల్లడించారు. తిరుమలలో నిజాలు బయటకు రావాలని నిజాయితీగా కోరుకుంటున్నామని అన్నారు. దోషులు ఎవరనేది విచారణలో తేలుతుందని వెల్లడించారు. ఆరోపణల మీద, ప్రత్యారోపణల మీద మేము అసలు లోపలికి పోనే లేదు అని మీరు కోర్టు ఏదో వెళ్ళిపోయినట్టు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో తప్పు పట్టినట్టు, ఏలెత్తి చూపించినట్టు గంటన్నర సేపు కంఠశోష పెట్టారు. సుప్రీంకోర్టు రాతపూర్వకంగా ఇచ్చిన జడ్జిమెంట్నే వక్రీకరణ చెప్పగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చాలా గొప్పవాళ్ళు. మీరు ఒక్కొక్క పాయింట్ మీరు చెప్తా ఉంటే దెన్ రాజకీయ క్రీడ గురించి ఎవరి గురించి మాట్లాడారు అక్కడ? అసలు ఏ నేపథ్యంలో రాజకీయ క్రీడ అనేటువంటిది వచ్చింది? సుబ్బారెడ్డి గారు ఎవరైతే పిటిషనర్ ఇందులో ఉన్నారో ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సొలిసిటర్ జనరల్ ఒక మాట చెప్పాడు. ఏంటి? ఇది ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది, దాని మీద హైకోర్టులో పిటిషన్ వేశారు, దాన్ని ఇక్కడ తెప్పకుండా దాచారు అని అంటే ఎస్, అది తీవ్రమైనటువంటి అంశము. అంటే తప్పు చేసింది ఎవరిక్కడ? సుబ్బారెడ్డి గారు. ఈజ్ ఎ పొటెన్షియల్ ముద్దాయి కావచ్చు అన్న మాట వాడాడు ఆయన. నేనన్నది కాదు. హైకోర్టులో జరిగినటువంటి వాదనలో
ఆయన గురించినటువంటి మాట వచ్చినప్పుడు ఆయన ఈ విచారణ జరుగుతూ ఉంది, ఈ కెన్ బి ఎ పొటెన్షియల్ అక్యూజ్డ్ అనేటువంటిది చెప్పారు. సో ఆయన నేరస్తుడో ముద్దాయో అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది దాచినప్పుడు ఆ బ్యాక్డ్రాప్లో ఎస్ ఇక్కడ చాలా రాజకీయ కోణం అనేటువంటిది స్పష్టంగా కనపడుతోంది. కోర్టుకి అర్థమైపోయింది మీరు ఏ ఉద్దేశంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు అని. అక్కడ చాలా క్లియర్గా ఏం చెప్పారు, వీ క్లారిఫై దట్ వీ వుడ్ నాట్ పర్మిట్ ద కోర్ట్ టు బి యూజ్డ్ యాజ్ ఎ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్. రాజకీయ క్రీడా ప్రాంగణాన్ని కానివ్వడానికి కోర్టుని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా లేవు అని. తిరుమలేశుడినో తిరుమల వెంకటేశ్వర స్వామినో రాజకీయ కారణాలకు వాడుకోవడం గురించి అసలు కోర్టు ప్రస్తావించలేదు. ఇక్కడ రాజకీయ ఏపీలో జగన్ హయాంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఐపీఎస్ల పరిస్థితి ఏమైంది? తప్పు చేసిన పోలీసు అధికారులను చంద్రబాబు వచ్చాక ఇంటికి పంపించారనే విషయం గుర్తుంచుకోవాలంటూ తెలంగాణ పోలీసులు అధికారులకు బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ హెచ్చరించారు. ఏపీలో చేసిన తప్పుకు 3 ఐపీఎస్ల అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావడం ఖాయమని జోషం చెప్పారు. సూట్ కేసు కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో చెన్నూరు ఎమ్మెల్యే జైలుకు పోవడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వివేక్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాదు కదా, భగవంతుడు కూడా వివేక్ను కాపాడలేరన్నారు. ఈ 10 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో నిదర్శనాలుగా తెలంగాణ ప్రజల ముందు, దేశం ముందు ఉన్నాయి. గతంలో ఖమ్మంలో వరదలు వస్తే మా మాజీ మంత్రుల బృందం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా హరీష్ రావు గారు, అదేవిధంగా మా జగదీశ్వర్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, పువ్వాడ అజయ్ గారు, వీరు అందరూ కూడా పర్యటనకు పోతే అక్కడ వాళ్ళ మీద పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న మూసీ బాధితులను పరామర్శించడానికి పెద్దలు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారి నేతృత్వంలో బృందం బయలుదేరితే పోలీసుల సమక్షంలోనే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి కాన్వాయ్ మీద, కారు మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా దాడి చేశారో ప్రపంచం చూసింది. అదే కాకుండా చాలా చోట్ల తెలంగాణ వ్యాప్తంగా మా కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు కానీ, వేధింపులు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల ప్రోత్సాహంతో చేస్తున్నటువంటి దాడులు కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల కళ్ళ ముందర ఉన్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల దృష్టికి తీసుకొస్తే అక్రమంగా కేసులు పెడుతున్నటువంటి తీరు. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి మాత్రం పోలీసులు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద బెదిరింపు చర్యలు ఉన్నాయి, వాళ్ళకు సంబంధించి ఏ చట్టం లేదు, ఏ రూల్ ఆఫ్ లా లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాత్రం అన్నీ వర్తిస్తాయన్నట్టుగా చాలా అతిగా కొంతమంది పోలీసులు ప్రవర్తిస్తూ ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి సంఘటనలు మనందరి కళ్ళ ముందర ఉన్నాయి. ఇవాళ ఇంకో సంఘటన ఈ మీడియా ద్వారా తెలంగాణ ప్రజల దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నా. గతంలో నేను చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, అంటే అంతకుముందు ఆయన భారతీయ జనతా పార్టీలో ఉండే, సడన్గా ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వివేక్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా మీద పోటీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి కూడా ఆయన ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీలోనే వివేక్ గారు ఉన్నారు. అయితే ఆ రోజు తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. లడ్డూ వ్యవహారం అనేది సెంటిమెంట్లతో కూడిన విషయమని, కల్తీ జరిగిందని తెలిసాక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో అదే చేసిందని అన్నారు. కల్తీ జరిగిందన్న ఆరోపణలు రాగానే వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారని విమర్శించారు. సరిగ్గా గమనిస్తే తప్పు చేయని వాళ్లు భయపడరు, కానీ విజిలెన్స్ విచారణ అనగానే వైవి సుబ్బారెడ్డి ఎందుకు భయపడ్డారు అని అనిత ప్రశ్నించారు. ఈ అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించిందని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆమోదయోగ్యమేనని, సిబిఐ అధికారులు, స్థానిక పోలీసు అధికారులతో కూడిన సిట్ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని వివరించారు. ఇప్పుడు నిజ నిజాలు తేలాలి, సిట్ దర్యాప్తులతో వాస్తవాలేంటో అందరికీ తెలుస్తాయని అనిత స్పష్టం చేశారు. మనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాన్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎందుకంటే లడ్డు వ్యవహారం అనేది చాలా సెంటిమెంట్తో కూడిన విషయం. మన ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభావాలకు సంబంధించిన విషయం.
దాంట్లోని కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోజ్ చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా నాయకులు కూడా చేశారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చెయ్యని వాడు భయపడ్డాడు. విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి? ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం. డెఫినెట్గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 అఫీషియల్స్ని కూడా వేసి సిట్ ఏర్పాటు చేయమన్నారు. దానికి కంపల్సరీగా మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇప్పుడు నిజాలు తేలాలి, ఎట్టి పరిస్థితులు నిజాలు తేలాలి. దాని మీద సిట్ దర్యాప్తు మనకి ఎంక్వైరీ కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత మనందరికీ కూడా నిజాలు తెలుస్తుంది. సమంత నాగచైతన్య విడాకులు నాగార్జునపై కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళి స్పందించారు. జెంటిల్మెన్ నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖ తనకు 30 ఏళ్లుగా తెలుసునని, ఆమె మంచి మనిషి అని, కానీ నాగార్జునపై ఎందుకు నోరు జారారో తెలియదన్నారు. నాగార్జున ఎవరికి హాని చేసే వ్యక్తి కాదని, అలాంటి మంచి వ్యక్తిపై మాట్లాడడం సరికాదన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కు పెళ్లై ముంబైలో ఉంటోందని, ఆమె గురించి మాట్లాడడం సరికాదన్నారు. మీడియాతో మాట్లాడుతూ సినిమా పరిశ్రమ కోసం తాను ప్రతిసారి ముందుకు వచ్చానన్నారు. సినీ కళామ తల్లి తన కన్నతల్లి వంటిదన్నారు. తాను ఎప్పుడూ న్యాయం వైపే ఉంటానన్నారు. నాగార్జున కుటుంబంపై జరిగిన ఈ మాటల దాడిని పరిశ్రమలో అందరూ ఖండించారని, కానీ బాలకృష్ణ కుటుంబం మాత్రం స్పందించలేదని విమర్శించారు. ఆడపిల్లలకు కడుపైనా చేయాలి, ముద్దైనా పెట్టాలి అన్న బాలకృష్ణ నుంచి మనం క్షమాపణ కోరగలమా అని ప్రశ్నించారు. నాకు ఫోన్ చేసి గద్గద స్వరంతో, మురళి నా భార్య బిడ్డలు ఏం చేశారు మురళి అంటే, నాకు ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. ఇంత పెద్ద లెజెండ్స్ ఇన్ని వాళ్ళ ఇంటి ఆడాలను తిడతాడా, రాజకీయాలు ఎక్కడ, ఇది ఎక్కడ అని. అన్నయ్య నా బాధ్యత అది, మీరు ఆడొకటి ఫోన్ పెట్టి వెంబడే ప్రెస్ మీట్ పెట్టి ఎవరు తిట్టింది, ది గ్రేట్ రాధాకృష్ణ ఫ్రెండే తిట్టే నేను బుద్ధి చెప్పి, నీకు ఇలాగే ఉండే, నీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు తప్పు కదా అంటే అతను పశ్చాత్తాపడి ఆ రోజు ఇప్పుడు నోరెత్తల జెంటిల్మెన్ ఓ తప్పు తెలుసుకున్నాడు. మరి అప్పుడు అతను ఇప్పుడు పీకుతున్నారే, మరి పవన్ కళ్యాణ్ పీకాడు. ఎంత పవన్ కళ్యాణ్ ఫస్ట్ వచ్చి నిలబడాలి అక్కడ. ఎవట్రా నా కొడుకు మా కుటుంబాన్ని అన్నది, నన్నే తిట్టేది. ఇంకోటి చెప్తాను రండి, రాజేంద్ర ప్రసాద్ టీడీపీ లీడర్, వీళ్ళందరూ టీడీపీ లీడర్లే. సినిమా ఇండస్ట్రీలో అబ్బారకలు తిట్టేది ఎక్కువ, ఆల్మోస్ట్ తెలుగుదేశం వాళ్ళే, ఎక్కువ తెలుగుదేశం వాళ్ళే. రాజేంద్ర ప్రసాద్ టీడీపీ లీడర్. ఒకప్పుడు రాష్ట్ర పంచాయతీ సర్పంచుల ప్రెసిడెంట్. అక్కడ విజయవాడలో ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు నిరసన పెట్టారు ఒకటి, అధికారం లేనప్పుడు. ఎందుకంటే ఏం నిరసన అంటే, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. ఒకప్పుడు ప్రత్యేక హోదా వద్దు, కాళ్ళు ఎర్రగొడతా అన్నవాడు అతనే. మళ్ళీ పదవి పోయిన తర్వాత మళ్ళీ దిండు మత్తు వేసుకొని పెద్ద చేసి ప్రత్యేక హోదా కావాలి అంటే, సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ అంట, డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు మొత్తం వచ్చి అక్కడ సానుభూతి వ్యక్తం చేసి ఆయనకి అండగా నిలబడాలంట. మీరు రాలేదు, మా బాబు గారు నిరసన వ్యక్తం చేస్తుంటే సినిమా ఇండస్ట్రీలో మీరు రారురా, చూడండి క్లిప్పింగ్ ఉంటుంది, రారురా. కేసీఆర్ కనిపించడం లేదని ఫిర్యాదు చేయాలన్న కొండా సురేఖ మాటలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయన్నారు. స్థాయి లేని వారికి మంత్రి పదవి రావడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆకతాయిలు చేసిన పనులను కేటీఆర్ కు ఏం సంబంధమని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వెనకాల ఉండి మంత్రులతో అవాకులు మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. సురేఖ మాటలు రాజకీయ నాయకులు సైతం సిగ్గుపడేలా ఉన్నాయన్నారు. హామీల అమలులో విఫలమై డైవర్షన్స్ పాలిటిక్స్ చేస్తున్న కాంగ్రెస్ హామీలు విఫలమై సినీ తారల అంశం తెరపైకి తెస్తున్నారు. రేవంత్ డైవర్షన్ రాజకీయాలతో కుటుంబాలు నాశనమయ్యేలా ఉన్నాయని మండిపడ్డారు. ఇప్పటి వరకు అసలు కేటీఆర్ అనబడే నాయకుడు ఈ ఎపిసోడ్లో ఎక్కడ కూడా లేడు. వాస్తవానికి కేటీఆర్ గారు బహుశా ఈ 3-4 నెలల్లో ఎప్పుడు కూడా కొండా సురేఖ గారి పేరు ఉచ్చరించినట్టు కూడా నేను ఇక్కడ వినలే. ఆమె పేరు కూడా ఎన్నడూ ఉచ్చరించలేదు. దాంట్లో మీరు వారి మీద ఎందుకు మాట్లాడుతుందో ఆమె చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రజలకు ఆశ్చర్యంగా ఉంది. సోషల్ మీడియాలో ఏదో ఆకతాయిలు ఏదో పోస్ట్ పెట్టినరు అని అంటే, సోషల్ మీడియాలో ఆకతాయిలు పోస్ట్ పెట్టడం అనేది మనం
సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత గత 10-12 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఆ రకంగా మా మీద కూడా ఎన్నో పెట్టారు మా నాయకులు. కొన్నిటి మీద చర్యలు తీసుకోగలిగిన కాడ తీసుకున్నారు, లేదు తీసుకోలేని కాడ తీసుకోలేదు. అయినా మాకు అక్కర లేకపోయినప్పటికి కూడా మా హరీష్ రావు గారు స్పందించిండు, సరే ఎందుకు కాదు అని చెప్పి అయిపోయింది మా పార్టీ నుంచి. కానీ ఇది స్పష్టంగా కొండా సురేఖ గారిది కాదు, ఇది వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇటువంటి భాష వాడటం, ఈ రకంగా కుటుంబాన్ని నాశనం చేయడం అనే దుర్మార్గమైన పని తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేదు. కేవలం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మాత్రమే ప్రారంభమైంది. అంతకుముందు ఇటువంటి పదజాలను ఇప్పుడు కూడా చూడలేదు మనం ఎన్నడూ కూడా. పక్క రాష్ట్రాల్లో జరుగుతుంటే కూడా మనం బాధపడే వాళ్ళం, అరే అట్లాంటి జరగకుండా ఉండాల్సి ఉండే, మొత్తం రాజకీయ నాయకత్వం యొక్క గౌరవం తగ్గించే పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు అని మనం భావించినాం. కానీ వాళ్ళ అది తెలంగాణకి రావడం అనేది మన దురదృష్టం. ఇది రాజకీయ నాయకులు అందరూ కూడా సిగ్గుచేటు. ఇది ఒక్క అన్న వాళ్ళకే కాదు, ఎందుకంటే తెలంగాణలో కూడా ఇదే సంస్కృతి వచ్చింది అని చెప్పి మిగతా రాష్ట్రాల ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది. నేను దాని గురించి వాళ్ళు బాధపడుతున్నాను. వాస్తవానికి ఈ ఆమె గురించి మాట్లాడడం అయితే అనవసరం అనే భావన ఉంది నాకైతే. ఆమె ఇంకేదో పిచ్చి మాట మాట్లాడింది నిన్న రెచ్చిపోయి. ఇంకా ఏంది అసలు ఇది అంత కారణం? రేవంత్ రెడ్డి స్పష్టంగా హామీల విషయంలో విఫలం చెందిండు. తిరుపతి వారాహి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. మీకు అధికారం శాశ్వతం అనుకోవద్దు. తిరుపతి సభలో రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని మీరు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించదగ్గవి కావు అని స్పష్టం చేశారు. మీ మత రాజకీయాల్లోకి రాహుల్ గాంధీని లాగడం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని షర్మిల పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు మీరు, మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యము అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే, ఇదేమైనా పద్ధతిగా ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని, ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభద్రతా భావం కలగదా? ఏం ఆలోచిస్తున్నారు సార్? అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు, కానీ ఈ రోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని. ఏం అవసరం అని అడుగుతున్నాం. అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది. మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుసరిస్తుంది అంటే అర్థం ఉంది. మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎందుకున్నారు? మీరు కూడా బీజేపీ లాగా ఏమైనా ఆర్ఎస్ఎస్ మీరు కూడా ఏజెంటా, డబుల్ ఏజెంటా? మోడీ డైరెక్షన్ లో కదా జరుగుతున్నది యాక్టింగ్ అంతా. మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ గా మారారు. ఎందుకని అడుగుతున్నాం. మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది ఏమైంది సార్? మణిపూర్ లో క్రైస్తవులు ఊచకోత చేస్తే బీజేపీ పార్టీ, ఇదే మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు మీరు? మరి ఇప్పుడు ఒక మతమే ముఖ్యం అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, మరి ఆ మతానికి చెందిన వాళ్ళు మనుషులు గారా? ఆ మతానికి చెందిన వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా? మీరోజు ఒక హోదాలో ఉన్నారు, ఒక పదవిలో ఉన్నారు, కనీసం ఆలోచన కూడా లేకుండా మీరు మిగతా మతాలు ఏవి ఇంపార్టెంట్ కాదన్నట్టు ఒక మతాన్నే భుజాన వెతుకుంటే మరి మిగతా మతాల వాళ్ళంతా ఏమనుకోవాలండి మిమ్మల్ని? మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది? ఒక పక్క ఊచకోత జరుగుతుంటే ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ మణిపూర్ లో ఊచకోత చేస్తుంటే, గౌతరాలైనా మణిపూర్ అయినా దీనికి అంతటికీ కారణం బీజేపీ పార్టీ కాదా? ఒక పక్క బీజేపీ పార్టీ అంత నీచంగా అంత ఇదిగా చేస్తుంటే, ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు ప్రేమ కోసం, ఐక్యత కోసం, సోదర భావాన్ని పెంచడం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆయన గురించి మాట్లాడుతున్నారు మీరు అంటే కాంగ్రెస్ పార్టీ.
తిరుమల లడ్డూ వివాదంపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పందించారు. తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన 5 సభ్యులతో కూడిన కమిటీలో సిబిఐ నుంచి 2, రాష్ట్రానికి చెందిన పోలీసు విభాగం నుంచి 2, ఫుడ్ సేఫ్టీ విభాగం నుంచి 1తో కమిటీ వేసిందన్నారు. ఈ వ్యవహారంలో నిజాలు బయటకు తీయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. బీజేపీ గతంలో కూడా అనేకసార్లు గత ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగిందని గుర్తు చేశారు. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత అనేక హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. అదేవిధంగా ఏదైతే అన్ని మతస్థులు తిరుపతి వెళ్ళేటువంటి సందర్భంలో వెళ్ళడానికి అభ్యంతరం లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి డిక్లరేషన్ మీద సంతకం చేయాలనేటువంటి నిబంధనను ఉల్లంఘించినటువంటి ముఖ్యమంత్రి మీరు కాదా అని భారతీయ జనతా పార్టీ అడుగుతాం. కాబట్టి ఈ విధంగా ఇన్ని విషయాలు మీరు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరే డిక్లరేషన్ తిరస్కరించారు. శాస్త్రానికి ధర్మానికి వ్యతిరేకంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అన్ని దేవాలయాల్లో దాడులు జరిగితే ఒక్క నిందితును కూడా అరెస్ట్ చేయలేదు. కాబట్టి ఈవేళ అందరూ నమ్ముతున్నారు. మీరు తిరుపతి విషయంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ హిందువు కూడా ఆరాధ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం విషయంలో మీ వైఖరి మొదటి నుంచి కూడా సరిగా లేదనేటువంటి విషయంలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి కూడా అనుమానం లేదు. కాబట్టి ఇవాళ తిరుపతి లడ్డూ విషయంలో వచ్చినటువంటి ఆరోపణలు కూడా ఈవేళ రాష్ట్రంలో ప్రజలు మేము నమ్ముతా ఉన్నాం. ఏదేమైనా ఇప్పుడు సుప్రీంకోర్టు చక్కటి నిర్ణయం మేము స్వాగతిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున ఏకపక్షంగా కాకుండా సిబిఐ నుండి 2, రాష్ట్ర ప్రభుత్వం నుండి 2, ఏదైతే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉందో వారిని కూడా కలిపి కమిటీ వేయడం అనేది భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తారు. తర్వాత ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కమ్యూనిస్టులు అలాగే నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కుమారస్వామి గారు కూడా ఈరోజు స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వివరించుకోవాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించాలి అని వాళ్ళు మళ్ళీ డిమాండ్ చేస్తారు. సో ఆల్రెడీ ఈ రోజు కుమారస్వామి గారు స్పష్టంగా చేసిన మళ్ళీ ఈ విధమైన ఒత్తిడిని పెట్టారు. అంటే కుమారస్వామి గారు గతంలో ఏ స్టీల్ మంత్రి కూడా విశాఖపట్నం వచ్చి ఫ్యాక్టరీని సందర్శించి కార్మికులతో సమావేశమైన దసరా దేవీ నవరాత్రుల సందర్భంగా చెన్నైకి చెందిన నందిని అనే మహిళ 7,000 బొమ్మలతో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు చూపరులను అబ్బురపరుస్తోంది. 14 ఇతివృత్తాలకు చెందిన విగ్రహాలు, బొమ్మలు, చిత్రపటాలతో బొమ్మల కొలువు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ ప్రదర్శనలో అయోధ్యరామ్, లల్లా థీమ్స్ తో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవతల ప్రతిమలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. నేటి తరానికి సంప్రదాయాలపై మక్కువ పెంచే లక్ష్యంతోనే తాను ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేసినట్లు నందిని తెలిపారు. ఏటా కొత్త థీమ్స్ తో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. Chennai-based Nandini Venkatesh has set up one of the city's largest Golu exhibitions, a festive display of dolls and figurines during the Navratri festival. The exhibition showcases 7,000 dolls arranged in 14 unique themes at a home in the city. According to Nandini, this year the highlight of her exhibition is the Ram Lalla theme, celebrating the inauguration of the new Ram temple in Ayodhya. This is our 14th year Golu. We have kept 14 concepts with 7,000 idols displayed at the exhibition. It is open for the public also. We have kept a separate theme for Ram Lalla because of the victory we got for the Sanatana Dharma. I am very devotional person and I want the youngsters to come in the Bhakti Pade. So I always feel that the youngsters should come to the Bhakti Margam. So every year I kept Golu to attract the youngsters. Nandini says that even though she has witnessed a decline in the number of visitors over the years, as people prefer to view it on social and mainstream media, she still expects the footfall this year to be in the thousands. Every year people will come around 5,000 to 10,000 previous years and all. Nowadays it has become lesser because of the reason that everyone wants to see in the online virtual media.
So a lot of TV channels are covering this one. So people, I am expecting this year around 3,000 to 4,000 people. Nandini showcases her special collection of dolls and figurines representing various gods and goddesses during the 9-day Navratri festivities. The exhibits are crafted from a variety of materials including wood, clay, plaster of Paris and metal. మాజీ మంత్రి డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాపట్ల జిల్లా కారంచేడులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం రాజకీయాల్లో లేనందుకు తాను అదృష్టవంతుడని దగ్గుపాటి అన్నారు. ఎమ్మెల్యేలుగా గెలవాలంటే 30 నుంచి 40 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. అందుకే తాను రాజకీయాల్లో లేకపోవడం వల్ల అదృష్టవంతుడని మరోసారి చెప్పారు. అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయినా చిన్న చిన్న విషయాలకే ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. కలిసి కార్లో వస్తున్నప్పుడు నేను అదృష్టవంతుడిని అని అంటే వాళ్ళకి అర్థమైంది. మేము కూడా అది కోరుకుంటున్నాం డాక్టర్ గారు వాళ్ళు అన్నారు. ఏంటది? ఎలక్షన్ లో నిలబడి 30 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టుకుని జనాలతో మళ్ళీ గెలిచిన తర్వాత తిట్టు తింటాం. అర్థమైందా? ఎందుకు తింటాం తెలుసా? చిన్న విషయానికి కూడా ఈ మధ్య చీరాల కొండయ్యని గెలిచాడు. కొండయ్య గెలిచిన తర్వాత అక్కడ ఓటర్లో ఎవరో చనిపోయారు సముద్ర స్నానానికి వెళ్ళి. ఆయన ఆ రిసర్చ్ వాళ్ళందరినీ పిలిచి గజీతగాళ్ళు ఉంటే ఎటువంటి ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి దూకుతారు, అటువంటి వాళ్ళకి ఏదైనా మనం సహాయం చేయడానికి వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి అని రిసార్ట్ వాళ్ళని కాస్త కలెక్షన్ చేద్దామని చెప్పి పిలిచాడు. పిలిచి అయ్యా మీరు రిసార్ట్కి ఏదో 2,000 3,000 5,000 ఇచ్చే వాటిని పెట్టి జీతాలు ఇద్దాము, వాళ్ళని పెడదాము, ఈ సమస్య చేద్దాము అని చెప్పి ఆయన ఒక మంచి ఉద్దేశంతో చెప్తే ఈ కొండయ్య వచ్చి రిసార్ట్స్ దగ్గర అంతా కూడా డబ్బులు తీసుకుంటున్నాడు అని మొదలుపెట్టారు. తర్వాత వరద బాధితులకి ఏది ఇప్పుడు విజయవాడ వరద బాధితులకి ఏదో కొద్దిగా కలెక్ట్ చేద్దామని చెప్పి ఆ వైశ్య కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా షాప్ కింద ఇస్తే అవి తీసుకెళ్ళి ముఖ్యమంత్రికి ఇద్దామని చెప్పి అని అడిగితే మళ్ళీ మొదలు ఈ కొండయ్య ఏం చేస్తున్నాడు? దేవుడు నింపుకున్నాడు, డబ్బులు తీసుకుని మొదలుపెట్టాడు. అవునా? 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి గెలిచి ఏదో సహాయం చేద్దామని చెప్పి వస్తే ఈ డబ్బులు తిన్నాడు తిట్లు అప్పుడే మొదలు పెట్టాడు. సాంసరా ఎంత డబ్బు అయిందంటే ఎంత అయింది సార్, ఎన్ని అప్పులు చేసామంటే అప్పులు చేశారు సార్, అన్నారు సార్, ఇంకా ఉన్నాయి సార్ అన్నాడు. అంటే మీరేమో నేను అంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చా, గెలిచినాడేమో టికెట్ దొరకనాడు అదృష్టం అని చెప్పి